Hello Andy, hope you all are doing wonderful preparation. Welcome to our channel DISC Civil Services in Detail Guiding Aspirants to Become Officers. ఈ రోజు మనం September 27, 2025 ది హిందూ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్ చేస్తున్నామండి. ఈ సిరీస్ లో we are going to discuss the high probable topics for upcoming competitive exams and most importantly relevant PYQs ఏంటి from both prelims and mains perspective as well as upcoming competitive exams లో expected questions ఎలా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో దట్ ప్రిలిమ్స్ కి ఇన్ కేస్ క్వశ్చన్ ఫ్రేమ్ చేసి అడిగితే ఎలా వస్తుంది ఆ పర్టికులర్ టాపిక్ పైన, ఒకవేళ మెయిన్స్ రిలేటెడ్ గా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి అడిగితే మీరు ఎలా ఆన్సర్స్ చేయాలి, ఎలా ఫార్మాట్ ఆఫ్ ఆన్సర్, ప్రెజెంటేషన్, కీవర్డ్స్, వే ఫార్వర్డ్, ఇంట్రడక్షన్, కోడ్స్, ఎవ్రీథింగ్ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అండి. అంటే ప్రిలిమ్స్ కి క్వశ్చన్స్ ని ఎలా ఫ్రేమ్ చేసుకుంటున్నారు, ఎలా ట్రెండ్ ఉంది, ఎలా ఆన్సర్స్ కి మీరు ప్రిపేర్డ్గా ఉండాలి, మెయిన్స్ స్ట్రాటజీ ఏంటి, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎలా ఉండాలి, ఈ పర్టికులర్ సెషన్స్ లో కంప్లీట్ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్ అలా మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ లో ఉంటుందండి. సో దట్ ఇందులో మీకు కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ తో పాటు క్వశ్చన్స్, ఎంసిక్యూస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ స్ట్రాటజీస్ ప్రాక్టీస్ కూడా అయిపోతుంది. ఐ హోప్ ఇట్స్ క్లియర్ అండి. Trump slaps tariffs on drugs, furniture. We have been doing this Trump's 2.0 tariffs since last few months. ఈ పర్టికులర్ సెషన్లో అగైన్ ఇట్స్ న్యూ టారిఫ్స్ ఇంక్లూడింగ్ 100% డ్యూటీస్ ఆన్ బ్రాండెడ్ డ్రగ్స్, 25% on heavy drugs, which is going to taking effect from October 1st. So Trump justifies these moves as a large-scale response to the flooding of such goods into US. ఇక్కడ ఈయన కండిషన్ ఏం పెట్టారంటే the reason for this is the large-scale flooding of these products into US by other outside countries. So if you want these sanctions has to be revoked or waiver, you have to build your offices or you have to build your what it's called these industries and everything, and you start working from US as base అని చెప్తున్నారండి. ఇక్కడ చూస్తే కనుక 100% tariff will be on patented pharmaceutical products unless the firm is building a plant in US, as I already mentioned, and 25% tariff will be on heavy duty trucks. Key exporters of these particular product is Mexico, Canada, Japan and Germany అండి. అంటే how it is going to impact not only India but also other nations. అంటే జియోపాలిటిక్స్ లో how it is gonna change the complete trade, tariff, economy, how it is going to hit the global economy అన్నది ఒకసారి డైవర్సిఫైడ్ గా డిస్కస్ చేద్దాం. And 30 to 35% tariffs will be on household furnitures like kitchen, cabinets, bathroom vanities and unholstered furniture అండి. In US, since Trump 2.0 era started, we have seen different kinds of sanctions he started implementing. Tariffs gani, visas gani, deportations gani, H1B visas gani, even 100% sanctions, first 25%, then 50, then 100 on India, and how it is definitely going to impact these techie స్టూడెంట్స్, ట్రేడ్, ఎస్పెషల్లీ ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, ఇవన్నీ కూడా ప్రీవియస్ సెషన్స్లో మనం చాలా క్లియర్గా డిస్కస్ చేసాం. బట్ మళ్ళీ ఒక్కసారి ఇది కరెంట్ అఫైర్స్ నోట్స్లో పెట్టుకొని ఈ పాయింట్స్ని మళ్ళీ రాసి పెట్టుకొని ట్రై టు డూ దిస్ రివిజన్ ఆఫ్ ద డైమెన్షన్స్ విచ్ వి టర్డ్ ఇన్ అవర్ ప్రీవియస్ సెషన్స్ అండి. And this article is about Minister for Petroleum and Natural Gas Hardeep Singh Puri presents Changemaker of the Year award to DRDO DG Rajbabu. మీకు ఇది పర్సన్స్ ఇన్ న్యూస్ ఆర్ అవార్డ్స్ ఇన్ న్యూస్ అని అనేటప్పటికి ఇలాంటి ఫ్యాక్ట్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ది సెంట్రల్ లెవెల్ అండ్ స్టేట్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, యూపీఎస్సీ కైండ్ ఆఫ్ ఎగ్జామ్స్లో దే మే నాట్ ఆస్క్, బట్ ఫర్ పీపుల్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఎస్ఎస్సీ, బ్యాంక్, సిజిఎల్ ఇలాంటివి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. దట్స్ ద రీజన్ ఐ యాడ్ ఇట్. అండ్ దిస్ వన్ ఈజ్ అబౌట్ వాంగ్ డిటైన్డ్ అండర్ ఎన్ఎస్సీ. సో ఆల్రెడీ లడఖ్లో ఏదైతే ప్రొటెస్ట్ జరుగుతుందో మనం ప్రీవియస్ సెషన్స్లో డిస్కస్ చేసాము. దే ఆర్ డిమాండింగ్ 4 demands: statehood and 6th schedule status for UTs of Ladakh as well as Leh and Kargil has to be announced, and jobs refilling and employment has to be taken care of. ఇలా కొన్ని demands పెట్టుకొని since few days they are doing this protest, and we have discussed in our previous sessions about this very clearly. But now it's again because of this he is detained under NSA. That's it. It's a just update and nothing more than that. And again this one is about B. Shivadhar Reddy. Shivadhar Reddy is new DGP of state. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, పర్సన్స్ ఇన్ న్యూస్
దే మే ఆస్క్ ఇఫ్ యు ఆర్ రైటింగ్ సంథింగ్ రెలవెంట్ టు స్టేట్ లెవెల్స్. సో అందుకని ఇది ఒకసారి చూసుకోండి సరిపోతుంది. అండ్ ఫ్లడ్ అలర్ట్ ఇన్ సిటీ ఓవర్ 1000 ఎవాక్యుయేటెడ్ అంటే తెలంగాణలో రైన్స్ గురించి లాస్ట్ 2.5 months గా we had done again thorough discussions అండి. ఆల్ దీస్ ఆర్ లైక్ యాడ్ ఆన్ పాయింట్ అంటారు కదా, అలాగా అప్డేటెడ్ అండ్ యాడ్ ఆన్ పాయింట్స్ టు దెమ్. సో ఈ ఎవాక్యుయేషన్ ప్రాసెస్, ఈ ఫ్లడ్స్, ఇవన్నీ కూడా ఎవ్రీడే న్యూస్ బికాస్ ఆఫ్ దిస్ రిపీటెడ్ క్లౌడ్ బర్స్ట్ అండ్ రైన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇక్కడ మీరు చూడాల్సింది చెన్నై ఫ్లడ్స్ ఉన్నప్పుడు ఆ ఇయర్ అన్ని ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్వశ్చన్స్ లో, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఈ ఫ్లడ్స్ రిలేటెడ్ గా ఎక్స్క్లూజివ్లీ ఫ్రమ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పర్స్పెక్టివ్ కానీ అర్బన్ ప్లానింగ్ పర్స్పెక్టివ్ కానీ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి అడిగారు. సో ఇయర్ మళ్ళీ ఫ్లడ్స్, ఎర్త్ క్వేక్స్, ల్యాండ్ స్లైడ్స్ అండ్ దిస్ క్లౌడ్ బర్డ్స్ చాలా న్యూస్ లో ఉన్నాయి కాబట్టి అడిగే ఛాన్సెస్ ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రీవియస్ మెయిన్స్ చూసుకుంటే కనుక దేర్ వాజ్ డైరెక్ట్లీ క్వశ్చన్స్ ఆన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎర్త్ క్వేక్. అందుకని యాడ్ ఆన్ ఒకసారి మళ్ళీ మీకు రిమైండ్ చేస్తున్నాను, దిస్ ఇస్ ఇన్ న్యూస్ కాబట్టి యూ మే గెట్ ఏ క్వశ్చన్ ఆన్ దీస్ కైండ్ ఆఫ్. ఆల్రెడీ అర్బన్ ప్లానింగ్ ఏంటి, హౌ ఇట్ కెన్ బి టేకెన్ కేర్ ఆఫ్, మూసీ రివర్, దీస్ ఫ్లడ్స్, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ డన్ ఎనఫ్ డిస్కషన్. దట్స్ ఇట్, నో నీడ్ టు గో ఇన్ టు ద డీటెయిల్స్ అగైన్ అండ్ అగైన్. Discover Telangana, the soul of Deccan. This article is exclusively discussing about Telangana's tourism beyond Charminar, Golconda, Hussain Sagar andi. అంటే లాస్ట్ ఫ్యూ మంత్స్ గా హౌ దే ఆర్ ఫోకసింగ్ ఎక్స్క్లూజివ్లీ టు బిల్డ్ దిస్ టూరిజం సెక్టర్ తెలుసు కదా. ఈవెన్ అవర్ స్మితా సబర్వాలు గారు ఆల్సో కేమ్ అప్ విత్ స్లోగన్స్ అండ్ షీ రియలీ డిడ్ హర్ బెస్ట్. ఈవెన్ మిస్ వరల్డ్ కానీ ఇవన్నీ జరిగేటప్పుడు వీ హ్యావ్ సీన్ హౌ ద స్టేట్ ఈస్ ట్రయింగ్ టు ప్రమోట్ ఎక్స్క్లూజివ్లీ టూరిజం సెక్టర్ అండి. బికాస్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో చూసుకుంటే కనుక టూరిజం ఇస్ వన్ సెక్టర్ విచ్ గివ్స్ హ్యూజ్ ఆర్ విచ్ గివ్స్ huge investment, as I already mentioned, huge investment from their big industries, from their employment generation, from their livelihood, from their youth gets these opportunities. And most importantly cultural exchange అవుతుంది. ఇండిజినస్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో, ట్రెడిషన్స్ ఏవైతే ఉంటాయో దే ఫ్లరిష్ అండి. సో ఇట్స్ అ గెటింగ్ ఈవెన్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అండ్ ఆల్ దిస్. యూ కెన్ వర్క్ మోర్ ఆన్ బిల్డింగ్ స్ట్రాంగ్ కల్చరల్ what it's called hubs and everything. So ఈ పర్టికులర్ ఆర్టికల్లో ఇది ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ యాడ్ పేజ్ అండి, బట్ ఇట్ కంటైన్డ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ వెరీ మచ్ రెలవెంట్ టు యువర్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్. ఈ పర్టికులర్ కాన్సెప్ట్ ని మీరు పాయింట్స్ ని టూరిజం సెక్టర్ కి రిలేటెడ్ మెయిన్స్ క్వశ్చన్స్ వస్తే కనుక రాయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది, అందుకని నేను యాడ్ చేశాను. ఫర్ నౌ జస్ట్ అండర్స్టాండ్ ఫిల్మ్ ఫుడ్ ఫెస్టివల్స్. Telangana unveils new tourism frontiers. This is the one they are focusing on, and as well as they are working about this employment, as I already mentioned, employment and inclusivity, balancing growth with sustainability, and most importantly, investment-led growth annadi Telangana focus chestundandi. And daniki tourism became the major hub ani, which is the crossroads of both heritage and innovation. So beyond Charminar, Telangana's tourism push is going regional. Ante regional ఏవైతే ఉన్నాయో so that they can be expanding the tourism map. నేను ఆల్రెడీ చెప్పినట్టు గోల్కొండ, బిర్లా టెంపుల్, మ్యూజియం, రామోజీ ఫిల్మ్ సిటీ, ఇవి కాకుండా రీజనల్ స్పేసెస్ ఆర్ దేర్ అండ్ దే ఆర్ వర్కింగ్ సో దట్ ఇట్ కెన్ బి ఓకే. దిస్ ఇస్ మచ్ మోర్ బయాన్ దాట్. వికారాబాద్ కానీ ఇవన్నీ అడ్వెంచరస్ ట్రిప్స్ అండ్ ఎవ్రీథింగ్, సో దట్ రీజనల్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తాయి. హెరిటేజ్ అండ్ వెడ్డింగ్స్ అంటే వెడ్డింగ్స్ వెకేషనల్ వెడ్డింగ్స్ ఇవన్నీ ఇప్పుడు న్యూస్ లో ఉంటున్నాయి కదా. సో కైండ్ ఆఫ్ దీస్ కెన్ బి గివింగ్ మోర్ బెనిఫిట్ టు ద లోకల్ కమ్యూనిటీస్ త్రూ గివింగ్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ట్రాన్స్పోర్ట్, క్రాఫ్ట్స్, హాస్పిటాలిటీ, ఇవన్నీ కూడా ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ యాజ్ వెల్ as సప్లై చైన్ ఇంప్రూవ్ అవుతుందండి. ఈ ఆర్టికల్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి రీజన్ అదే. నేను ఈ స్లైడ్ ని నేను మన అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో యాడ్ చేస్తాను. ఇఫ్ పాసిబుల్ యూ గో త్రూ దిస్ వన్స్ అండ్ write it in your current affair notes అండి. ఎస్పెషల్లీ those who are preparing for TGPSC must and should గా ఎకానమీ పర్స్పెక్టివ్ లో, డెవలప్మెంట్ పర్స్పెక్టివ్ లో, గవర్నెన్స్ పర్స్పెక్టివ్ లో ఈ పర్టికులర్ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ దిస్ వన్ అగైన్ అబౌట్ వికసిత్ భారత్, ఉత్తరాఖండ్ గురించి డిస్కస్ చేస్తున్నారు. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఉత్తరాఖండ్ ఆర్ నౌ ద ఫస్ట్ చాయిస్ ఆఫ్ ద వరల్డ్. ఆ పేజ్ లో తెలంగాణను ఎలా అయితే దే ఆర్ జస్ట్ ప్రమోటింగ్ అండ్ ఎక్స్ప్రెసింగ్ దేర్ what is called economical development అండి, సో దట్ మోర్ ఇన్వెస్ట్మెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నది దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్. సో అక్కడ తెలంగాణ గురించి డిస్కస్ చేసాం, ఇక్కడ ఉత్తరాఖండ్ గురించి ఉంది. ఇందులో ఎక్స్ట్రాడినరీ ఇన్పుట్స్ ఉన్నాయండి.
యాడ్ పేజ్ లాగా జనరల్లీ హిందూ చదివేటప్పుడు ఆస్పిరెంట్స్ ఏం చేస్తారంటే ఇలాంటి పేజెస్ ని యాడ్స్ అనుకొని స్టేట్ బేస్డ్ యాడ్స్ అనుకొని వదిలేస్తారు. బట్ లేదు, చూస్తే కనుక రిలవెంట్ స్కీమ్స్ ని, రీసెంట్ అప్డేట్స్ ని అన్నిటిని కూడా అక్కడ వాళ్ళు ప్రెజెంట్ చేస్తారు ఆ స్టేట్ గవర్నమెంట్. ఈ పర్టికులర్ ఆర్టికల్లో ట్రెడిషనల్ ప్రొడక్ట్స్ ఆఫ్ దేవభూమి, ఉత్తరాఖండ్ దేవభూమి అంటారు తెలుసు కదా, అవార్డెడ్ విత్ స్పెషల్ జిఐ ట్యాగ్స్. అంటే జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ మీకు తెలుసు కదా, ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అట్లీస్ట్ 1 or 2 క్వశ్చన్స్ కమ్స్ ఫ్రమ్ based on GI tag. So GI tag is a sign used on products that have a specific geographical origin and possess qualities or a reputation that are due to the origin. And ఇంకా ఓపెన్ గా చెప్పాలంటే ద మోర్ జిఐ ట్యాగ్ యూ హ్యావ్, ద మోర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ రికగ్నిషన్ అండ్ ఇండిజినస్ డెవలప్మెంట్, కల్చరల్ డెవలప్మెంట్, యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్. సో ఈ పర్టికులర్ ఆర్టికల్లో ఉత్తరాఖండ్ ప్రొడక్ట్స్ ఆర్ అట్రాక్టింగ్ ద వరల్డ్ అని చెప్పి లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇచ్చారు. అంటే అల్మరా నుండి భాల్ మిఠాయి, ట్వీట్, కివీ ప్రొడక్ట్స్, ఇవన్నీ కూడా మష్రూమ్స్, హనీ, iron based products, bakery products. This is what I told you, no? Employment, supply chain, and most importantly heritage, culture, indigenous knowledge, everything gets evolves and everything gets recognition, investments untundi, more economy develop avutundi. This is what ante it's a kind of innovative initiatives which is aiming to promote both local products globally as well as developing their livelihoods anamata. So ee particular article lo Bhotia Dan of Uttarakhand, Tulma of Uttarakhand, Likhai of Uttarakhand, Nainital Noom Bhati ante it's a candles andi. Exclusively the products which got GI tag from this Devbhumi I am discussing. And Rangwali Pichora of Kumaon, Uttarakhand's Ipan, Chamoli wooden Raman mask and Tamta products. These are the one which got GI tag, as well as tourists should spend 5% of their travel spending on local products. Prime Minister garu idi cheppi em cheptunarante, so you work more on building local products, vocal for local, తర్వాత స్వదేశీ ప్రొడక్ట్స్ చేయండి. ఈవెన్ జిఎస్టీ బచత్ ఉత్సవ్ చెప్పినప్పుడు కూడా ఆయన చెప్పాడు కదా, స్వదేశీ పే జ్యాదా ఫోకస్ కరో సో దట్ ఇట్ గివ్స్ ఇంప్రూవ్మెంట్ బోత్ ఇన్ ఎకానమీ అండ్ లైవ్లీహుడ్ అని చెప్పి. సో ఇక్కడ అగైన్ ఇన్ మీటింగ్స్ హీ క్లియర్లీ మెన్షన్ నార్త్ ఈస్టర్న్ రీజియన్స్ కానీ అదర్ స్టేట్స్ ఆఫ్ ద నేషన్స్ కానీ హ్యాస్ టు ఫోకస్ మోర్ ఆన్ దీస్ అని చెప్పి. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్ అండి. And yes, this is one of the most important article from today's editorial andi, shaping the next chapter of the Indian story. Union Minister for Petroleum and Natural Gas, Government of India, Hardeep S. Puri garu ee article rasaru. రీసెంట్ గా మనం ఒక స్కీమ్ గురించి మాట్లాడినప్పుడు మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ ఇస్ ద వన్ విచ్ ఇస్ ద నోడల్ ఏజెన్సీ టేకింగ్ కేర్ ఆఫ్ అని చెప్పాం. అది ఏ స్కీమ్, దాని గురించి స్పెషల్ గా ఒక సెషన్ చేసి నేను మరి మన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. ఆ స్కీమ్ ఏంటి అన్నది ఒకసారి మన కమెంట్ సెక్షన్స్ లో ఆన్సర్ గా టైప్ చేయండి. అండ్ వాట్ ఆర్ ద అదర్ స్కీమ్స్ గివెన్ బై మినిస్టర్ ఫర్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా వీలైతే ఒకసారి టైప్ చేయండి, ఆన్సర్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం రీసెంట్ డేస్ లో చూస్తే కనుక ఈ రోజు మినిస్టర్ ఫర్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ ఒక ఆర్టికల్ ఇచ్చారు. ఫ్యూ డేస్ బ్యాక్ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఒక ఆర్టికల్ ఇచ్చారు విచ్ వి డిస్కస్డ్ అబౌట్ గ్రేట్ నికోబార్. అండ్ దానికి ముందు మినిస్టర్ ఆఫ్ పోర్ట్స్ అండ్ షిప్ ఒక ఆర్టికల్ ఇచ్చారు అగైన్ విచ్ డిస్కస్డ్ అబౌట్ దట్ గ్రేట్ నికోబార్. సో రీసెంట్ డేస్ లో మనం చూస్తే these union ministries are coming up with the analysis, with the complete details of the what it's called, whether it's GST, whether it's Great Nicobar, whether it's any important decision, like Operation Sindhur, ilanti most important events jarugutunnappudu they are coming up with the analysis and they are giving complete crux of the particular decision on which grounds they have taken and what are the way forward or objectives will be like because of that. అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ డెఫినెట్లీ ప్రమోషన్ అండి. ప్రమోషన్ ఇన్ ద సెన్స్ నాట్ ఇన్ ద నెగిటివ్ టర్మ్స్ అనుకోదు, ఇట్స్ ఇన్ ద వెరీ పాజిటివ్ టర్మ్స్. అంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది, దానివల్ల నేషన్కి ఏంటి హెల్ప్ఫుల్, ప్రజలకి ఏంటి హెల్ప్ఫుల్, అసలు తీసుకుంటున్న డెసిషన్స్ వల్ల హౌ నేషన్ ఈస్ గోయింగ్ టు బిల్డ్ ఇట్ సెల్ఫ్ సో స్ట్రాంగ్ అండ్ టాప్ 3 పొజిషన్ అండ్ హౌ ఇట్ గోనా అచీవ్ దిస్ 2047 వికసిత్ భారత్, హౌ ఇట్స్ గోనా బికమ్ దిస్ ఆత్మ నిర్భర్ భారత్ అన్నది ఇండైరెక్ట్ గా దే ఆర్ డిస్కసింగ్ and they are spreading and they are promoting the ideology of the central government అండి. ఎందుకంటే ఈ ఆర్టికల్లో క్లియర్ గా చూడండి, మనం ఫ్యూ డేస్ బ్యాక్ ఒక ఆర్టికల్ మళ్ళీ అగైన్ నరేంద్ర మోడీస్ గవర్నమెంట్ అండ్ ఇట్స్ లాస్ట్ 15 years ప్లస్ స్కీమ్స్, ఇన్నోవేటివ్ ఇనిషియేటివ్స్, ఫారెన్ పాలసీ కూడా ఒక ఆర్టికల్ చదివాను. అగైన్ దట్ వాస్ గివెన్ బై సమ్ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ వాట్ ఇట్స్ కాల్డ్ ఫినాన్స్ ఆర్ సంథింగ్ అనుకుంటా. నేను ఒకసారి మళ్ళీ అది చూసి మీకు ఆ స్లైడ్స్ మన అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాం. ఈ ఆర్టికల్లో ఈయన క్లియర్ కట్గా నరేంద్ర మోడీ గారు అండ్ హీ స్కీమ్స్
his initiatives, his working styles, and how it is going to, how his discipline is going to turn vision into durable systems, as well as how his action anchored in duty measured by the difference on the ground, and how it's gonna shape the next chapter of the Indian story అని డిస్కస్ చేశారు. ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ ఆర్టికల్ అండి. ఇక్కడ ఇండిపెండెన్స్ డే రోజు రెడ్ ఫోర్ట్ నుండి ఇచ్చిన స్పీచ్ దగ్గర నుండి సిటిజన్స్, సైంటిస్ట్, స్టార్టప్స్, స్టేట్స్, ఎవ్రీ వన్ హ్యాస్ టు బి పార్ట్ ఆఫ్ వికసిత్ భారత్ అని చెప్పి ఆల్రెడీ ఏదైతే ఆయన మెన్షన్ చేశారో వాటి గురించి చెప్తూ హిజ్ అంబిషన్స్, డీప్ టెక్నాలజీ, క్లీన్ గ్రోత్, రెసిలియన్స్, సప్లై చైన్స్ గురించి మాట్లాడారు. అంటే జన్ భాగీదారి ఏదైతే మన పిఎం గారు ద పార్ట్నర్షిప్ బిట్వీన్ దిస్ ప్లాట్ఫామ్ బిల్డింగ్ స్టేట్ అండ్ ఎంటర్ప్రైజింగ్ పీపుల్ ఈజ్ ఎ న్యూ మెథడ్ ఆఫ్ ఇన్వైటింగ్ మోర్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నది ఈ ఆర్టికల్లో డిస్కస్ చేశారు. అంటే ఒక స్టేట్ ని విజిట్ చేసేటప్పుడు, ఒక ప్రోగ్రామ్ ని లాంచ్ చేసేటప్పుడు, ఒక స్కీమ్ ని అనౌన్స్ చేసేటప్పుడు ద లెవెల్ ఆఫ్ గ్రౌండ్ వర్క్ హీ యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ డూ అండ్ ద వే ఆఫ్ క్వశ్చన్స్ హీ రైస్, దీనివల్ల కాన్సిక్వెన్సెస్ ఏంటి, దీంట్లో ఇంప్లిమెంటేషన్ ఛాలెంజెస్ ఏంటి, దీనివల్ల ఆబ్జెక్టివ్స్ ఏంటి, సో హౌ ఇట్ ఈస్ గోనా bring the stakeholders onto frame, and how these discussions is or these schemes are limited to technology, or how it gonna widen the scope, what about the resilience of the supply chain, ఇవన్నీ కూడా ఆయన డిస్కస్ చేస్తారు. సో జస్ట్ అండర్స్టాండ్ ద క్లారిటీ ఆఫ్ ద బ్రీఫ్ అండ్ హిజ్ విజన్ అండ్ హిజ్ థాట్ ప్రాసెస్ అన్నది ఈ పర్టికులర్ ఆర్టికల్లో చెప్పి, నో వండర్ దట్ హీ ఈస్ షేపింగ్ ఇన్ ఇండియా into a global economic leader because of his working, because of his thought అని చెప్తున్నారు. అండ్ జిఎస్టీ స్ట్రక్చర్ గురించి, కోఆపరేటివ్ ఫెడరలిజం గురించి ఎక్స్క్యూజ్ మీ cooperative federalism gurinchi that has guided the GST council, states, center debating, and all these things he has discussed. And even he discussed about how he goes through the data, notes, arguments ఎలా ఉంటాయి, counter arguments ఎలా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, సో హౌ హీ హ్యాస్ టు బి ప్రిపేర్ టు ఆన్సర్, సో దట్ ద లెవెల్ ఆఫ్ హౌ వర్క్ హీ డూ బిఫోర్ కమిటింగ్ ఆర్ కమింగ్ అవుట్ అన్నది ఈయన చెప్తున్నారు. అఫ్ కోర్స్ డెఫినెట్లీ ఆ లెవెల్లో ఉన్న ఏ లీడర్ అయినా చేయాల్సిందే, బట్ హీ ఈజ్ సంథింగ్ ఎక్సెప్షనల్ అండ్ హీ ఈజ్ కైండ్ ఆఫ్ రూలింగ్ ఎవ్రీవే కదా. సో ఇట్స్ అబౌట్ హిజ్ విజన్ అండ్ his aura he is discussing here. And he also mentioned about this India's first bamboo based 2G ethanol plant ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడేటప్పుడు engineers, farmers, technical experts, prime minister's queries went everything into discussion, and where we discussed about this, అదే నేను మీకు చెప్పాను కదా, ఈ ఎథనాల్ ఫర్ఫరల్ టు గ్రీన్ ఎసిటిక్ యాసిడ్ ఏంటి, స్టాక్ ఏం చేస్తారు, లీఫ్ ఏం చేస్తారు, రెసిడ్యూ ఏం చేస్తారు, కాంపోనెంట్ ఆఫ్ బ్యాంబూ ఏంటి, హౌ ఇట్ కెన్ క్రిటికల్లీ ఎంజైమ్స్ బి ఇండిజనైజ్డ్, అండ్ ఆల్ దీస్ థింగ్స్ హీ క్లియర్లీ డిస్కస్డ్ ఇన్ దట్ బిఫోర్ అనౌన్సింగ్ అని చెప్పి ఈయన చెప్తున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ద సేమ్ క్లారిటీ animates India's economic statecraft in energy, especially diversified supplier basket and calm firm purchasing have kept India's interest secure in volatile times అని చెప్తున్నారు. On more than one occasion abroad he carried సింపుల్ బ్రీఫ్, అంటే సెక్యూర్ సప్లైస్ ఏంటి, మెయింటైనింగ్ ఎఫర్డబిలిటీ ఏంటి, ఇండియా కన్స్యూమర్స్ ఎట్ ద సెంటర్స్ ఎలా ఉన్నారు, అండ్ క్వాలిటీ నెగోసియేషన్స్, ఎవ్రీథింగ్ goes so smoothly because of his working, because of his vision అని చెప్తున్నారు. యాజ్ వెల్ యాజ్ నేషనల్ సెక్యూరిటీ కూడా ఈయన మాట్లాడి హౌ హీ ఈస్ ఫోకసింగ్ ఆన్ బిల్డింగ్ దట్ సెక్యూరిటీ, ఇంటర్నల్ సెక్యూరిటీ అది చెప్తూ ఫైనల్లీ ఈయన ఒక మాట చెప్పారు, ప్రైమ్ మినిస్టర్ బర్త్డే ఫాల్స్ ఆన్ విశ్వకర్మ జయంతి, ద డే ఆఫ్ డివైన్ ఆర్కిటెక్ట్. మీకు తెలుసు కదా September 17 అంటే వెరీ ఆస్పీషియస్ డే. ఆ రోజు అవర్ హానరబుల్ పిఎం బర్త్డే యాజ్ వెల్ యాజ్ విశ్వకర్మ జయంతి అంటారు, బికాస్ హీస్ ద ఆర్కిటెక్ట్, అండ్ విశ్వకర్మ పూజ కూడా చేస్తారు, ఆల్ దోస్ ఇండస్ట్రీస్ అండ్ ఎవ్రీథింగ్, బికాస్ ఆఫ్ దిస్ ఇట్స్ గివింగ్ అండ్ రెస్పెక్టింగ్ హిస్ దిస్ డివైన్ ఆర్కిటెక్ట్ అని. సో ద వే విశ్వకర్మ ఈజ్ అన్ ఆర్కిటెక్ట్, సిమిలర్లీ ఇట్ అప్లికబుల్స్ టు హిమ్, అందుకనే సేమ్ డే బర్త్డే అని చెప్పి అలా ఎగ్జాంపుల్ గా, అంటే ఒక పిఎం ని ఒక డివైన్ పర్సనాలిటీతో ఎందుకు కంపేర్ చేసి చెప్తున్నారు, బేస్డ్ అపాన్ దిస్ సేమ్ బర్త్డే, because the way he did, and similarly the way he is projecting, the way he is promoting, the way he is building nation, the way he is showing performance, how he is building this public life gani, platforms gani, everything is benefiting not only the very what it's called MSME or economy or something like those who are in the topmost, but his main intention is to the fruits should reach the last person of the supply chain,
అంటే ద లాస్ట్ పర్సన్ ఇన్ ద సప్లై చైన్ ఆర్ ఇన్ దిస్ లైన్ షుడ్ బి ద ఫస్ట్ బెనిఫిషియరీ. ఇలాంటి కీవర్డ్స్ మీరు మెయిన్స్ లో రాస్తే ఏంటంటే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంత అనాలిసిస్ ఎందుకు చెప్తున్నానంటే ఏ క్వశ్చన్ గవర్నెన్స్ రిలేటెడ్ గా ఎకానమీ రిలేటెడ్ గా ఏం వచ్చినా కూడా మస్ట్ అండ్ షుడ్ గా వితౌట్ హెసిటేషన్ ఈ పాయింట్స్ అన్ని అక్కడ పెడితే it will fetch you extra add-on marks andi. So this is finally about the measure by which Narendra Modi should be seen and the citizen performance benefit that arrives on time and practice that stays fair and everything, policy clarity, credible path to expand, everything goes to his brilliance ani final ga cheptunnaru. It's about a conclusion of these volatile interest in security and volatile times and all these things, and that's it. దిస్ ఇస్ ద హైలీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫ్రమ్ టుడేస్ ఎడిటోరియల్ అండి. నేను జంజీ ప్రొటెస్ట్ అయినప్పుడు క్లియర్ కట్ గా చెప్పాను, ఇండియాస్ నైబర్స్ ఏదైతే ఉన్నాయో సిన్స్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ హ్యావ్ సీన్ డిఫరెంట్ ఛాలెంజెస్ అండ్ వెన్ త్రూ chaos, బట్ ఇండియా stood strong despite many chaos, challenges, internal security and all these things. Manipur ethnic violence తీసుకోండి, which is the biggest, even the Pahalgam attack gani, all these things. Even then we sustained every chaos, we faced every challenge, even the tariffs recently, everything we faced so strong, and we are trying to still build ourselves ante despite these challenges. So what kind of administration, democracy, policy making we are following, because of which India is standing tall అన్నది ఒక ఆన్సర్ ఫార్మాట్ లో పెట్టుకోండి. బికాస్ నైబరింగ్ నేషన్స్ అన్ని ఇంత డిస్ట్రప్టెడ్ గా ఉన్నప్పుడు హౌ దిస్ పర్టికులర్ నేషన్ ఇన్ బిట్వీన్ ఈస్ స్టాండింగ్ టాల్ అన్నది మీకు అర్థం అవ్వాలి అని చెప్పినప్పుడు ఎగ్జాంపుల్స్ ఆఫ్ దీస్ నైబరింగ్ స్టేట్స్ హౌ ఇట్ డివాస్టేటెడ్ అనేది మీకు చెప్పా, డిస్టర్బెన్సెస్ చెప్పా. సేమ్ పాయింట్ ఇక్కడ ఆర్టికల్లో ఈయన ఇచ్చారు. దీస్ జెన్జీ ప్రొటెస్ట్ దట్ ఎరప్టెడ్ ఇన్ కాఠ్మండు ఇన్ సెప్టెంబర్ 8, 2025 ఏదైతే ఉందో కంప్లీట్ గా ఓలీ గవర్నమెంట్ క్విట్ చేసి న్యూ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి, విచ్ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఎక్స్పెక్టెడ్ డన్ బికాస్ ఆఫ్ దీస్ corruption, nepotism, unemployment and all these things, as well as Nepal, Sri Lanka, Bangladesh, nearly unemployment levels 4 to 5% unte, youth unemployment itself is nearly 16% and 20% above అని చెప్తున్నారు. సో మేజర్ రీజన్ ఈస్ డెఫినెట్లీ బికాస్ ఆఫ్ దిస్ అన్ఎంప్లాయ్మెంట్ కానీ, కరప్షన్ కానీ, నెపోటిజం కానీ, మిస్మేనేజ్మెంట్ ఆఫ్ ఫండ్స్ కానీ, అండ్ లీకేజెస్ ఇన్ పబ్లిక్ పాలసీ మేకింగ్స్ అండ్ దీస్ ఫండ్స్ మిస్యూజింగ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఈయన ఏం చెప్తున్నారంటే decade of 2020s has witnessed political changes in neighborhood. February 2021 లో experimenting with democracy in Myanmar collapsed as the military assumed. Later in 2021, Taliban returned to Kabul as the US withdrew from Afghanistan. And in mid-2022, the Aragalaya movement in Sri Lanka forced Rajpaksha to flee the country. And in Pakistan 2023, the arrest of former Prime Minister Imran Khan led to widespread protest, but the military took charge of the situation, and in August 2024, protests in Bangladesh gathered momentum, forcing Prime Minister Sheikh Hasina to quit and leave Dhaka. So it's hardly surprising that analysts would look for the patterns that can fit their models for conspiracy theories and చెప్తున్నారు. However, each of these changes has its own history అంటే డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంకలో రాజపక్ష ఫ్యామిలీ హ్యాస్ బీన్ రూలింగ్ సిన్స్ 2004 with a short, and Sheikh Hasina has been in power since 2009, and the elections in 2024 have been disputed, and Myanmar, Pakistan have long spells of this military rule. Ante military has remained in the driver's seat openly in Myanmar, behind the scenes in Pakistan and Afghanistan. So ila different reasons unnai, but major reason is definitely again because of the youth got disturbed because of these high levels of unemployment gani, total unemployment gani ani చెప్తున్నారు. And politically, Sri Lanka and Bangladesh have had the political stability given the long tenures of Rajpaksha and Sheikh Hasina, but this led to nepotism. అంటే లాంగ్ స్పానింగ్ ఆఫ్ పొలిటికల్ రూలింగ్ ఉన్నప్పటికీ కూడా, స్టెబిలిటీ ఉన్నప్పటికీ కూడా, అది అంటారు కదా స్ట్రాంగ్ అపోజిషన్ లేనప్పుడు ఎలా ఉంటుంది అన్నది, దట్ లెడ్ టు దిస్ ఇంక్రీజింగ్ డిస్డైన్ ఫర్ డెమోక్రటిక్ అకౌంటబిలిటీ అండి. అండ్ ఈ ఆర్టికల్లో ఇంకా క్లియర్గా నేపాల్స్ పొలిటికల్ ట్రాన్సిషన్ మాట్లాడుతూ 35 years ago లా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, 17 years నుండి ఏం జరుగుతుంది, 2008లో ఏం జరిగిందో క్రొనాలజీ ఇచ్చి, మోస్ట్ ఇంపార్టెంట్లీ హౌ ఇట్ ఈస్ గోనా షేప్ ద సెంటిమెంట్, హౌ ఇట్ ఈస్ గోనా చేంజ్ ద కాన్స్టిట్యూషన్, what is the roadmap for Nepal, how we are going to help them. So focus should be on fair elections. Fortunately,
India has escaped criticism in Nepal's media in connection with this political turmoil, as well as peaceful, free, fair elections on March 2026 లో జరగబోతున్న ఎలక్షన్స్ గురించి మాట్లాడుతూ అండ్ ఏం చెప్తున్నారంటే few ambitious moves by vested interest would only increase uncertainties, generating mistrust and insecurity, in which the political gains of the last 2 decades toward a more democratic and inclusive Nepal would be at risk అని చెప్తున్నారు. And this article is a wholesome compilation of all the events which happened in global south, especially in India and neighboring nations అండి. సో ఒక్కసారి దీని క్రక్స్ రాసి పెట్టుకొని few examples తీసుకోండి. రిప్రజెంటేషన్ సిస్టమ్ bound to spark protest among these Madeshis, Janjati, Taru communities, ఇదేం జరిగింది and all these things. Priorities for interim government ఏంటి and how this Janjay is going to challenge, ఇవన్నీ కూడా ఒకసారి చూసుకొని రాసి పెట్టుకుంటే 102% మెయిన్స్ లో క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ అనాలిసిస్ మీకు హెల్ప్ అవుతుంది డెఫినెట్ గా. సో దిట్స్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్ అండి. దట్స్ ఇట్. దిస్ ఇస్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఫ్యాక్ట్ ఫర్ ప్రిలిమ్స్ అండి. Modi unveils scheme for women in Bihar, criticizes RJD's reign. ఇక్కడ criticizes RJD's reign ఉంది కదా, ఇది మీకు ఎగ్జామ్ కి అవసరం లేదు. బట్ వాట్ ఈస్ ద స్కీమ్ హీ అన్వీల్డ్ అంటే ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. స్కీమ్స్ న్యూస్ లో వచ్చేటప్పుడు మస్ట్ అండ్ షుడ్ గా రాసి పెట్టుకోవాలి. సో దిస్ ఇస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఉమెన్ ఇన్ అంటే ఈ స్కీమ్ లాంచ్ రీసెంట్లీ. అండ్ ఈ స్కీమ్ లో ఏంటంటే డైరెక్ట్లీ ట్రాన్స్ఫరింగ్ 10,000 each into the bank of accounts of 75 lakh women in the poll bound states. అయితే ఈ program was initially scheduled for September 22nd, but yesterday it was done. So 75 lakh women get 10,000 each to start business in the interest of their అంటే అసిస్టెన్స్ కెన్ బి యూటిలైజ్డ్ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ దేర్ ఇంట్రెస్ట్, దేర్ చాయిస్. అంటే అగ్రికల్చర్ కానీ, యానిమల్ హస్బెండరీ కానీ, హ్యాండిక్రాఫ్ట్స్ కానీ, టైలరింగ్, వీవింగ్, వాట్ ఎవర్ ద ఫీల్డ్ దే ఆర్, స్మాల్ స్కేల్ ఎంటర్ప్రైజెస్ కానీ. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్, నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఉజ్వల స్కీమ్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, వన్స్ ద ఉమెన్ గెట్ దిస్ సపోర్ట్ సిస్టమ్ అంటే ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ వస్తే కనుక ఇట్స్ ట్రూ ఎంపవర్మెంట్, బికాస్ ఆఫ్ విచ్ ద ఓవరాల్ అంటే హిట్టింగ్ ద రైట్ పాయింట్, షీ ఈస్ ద వన్ వేర్ ఇఫ్ ద ప్రాపర్ ఫోకస్ ఆన్ హెర్ ఇంప్రూవ్మెంట్ కానీ, లేకపోతే ఎకానమిక్ ఇండిపెండెన్స్ కానీ, it will definitely gives this empowerment both to the family, to the society, to the nations అని నేను క్లియర్ కట్ గా ఉజ్వల్ స్కీమ్ చెప్పినప్పుడు చెప్పా. బికాస్ షీ ఈస్ ద కోర్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీస్ ఆర్ ద కోర్స్ రూట్స్ ఆఫ్ దిస్ సొసైటీ, అండ్ సొసైటీస్ బాగుంటే ఆటోమేటిక్ గా నేషన్స్ బాగుంటుందని. సో హీ ఈస్ సెయింగ్ డాటర్స్ ఆర్ సేఫ్ నౌ. ఆర్జేడీస్ టైంలోని ఇలాగా మావోయిస్ట్ వల్ల వీటన్నిటి వల్ల దిస్ వర్ లాట్స్ ఆఫ్ డిఫరెన్సెస్ అండ్ లాట్స్ ఆఫ్ డిస్టర్బెన్సెస్, ఈవెన్ పీపుల్ వర్ సో అన్సేఫ్. నౌ వీఆర్ రియల్లీ ఫాలోయింగ్ దిస్ రూల్ ఆఫ్ లా అండ్ ఆల్ దీస్ థింగ్స్ చెప్తున్నారు. అవన్నీ పక్కన పెడితే స్కీమ్ ఏంటి, హౌ ఇట్ ఈస్ గోనా అప్లై అండ్ హౌ ఇట్ ఈస్ గోనా ఇంపాక్ట్ అనేది ఒకసారి చూసుకొని సరిపోతుంది. విచ్ ఇస్ ద మినిస్ట్రీ టేకింగ్ కేర్ ఆఫ్ నోడల్ ఏజెన్సీ అనేది కామెంట్ సెక్షన్ లో ఆన్సర్స్ టైప్ చేసి పెట్టండి. అండ్ దిస్ స్కీమ్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ అండ్ దిస్ వన్ ఈస్ హైలీ ఇంపార్టెంట్ ఫ్రమ్ డిఫెన్స్ పర్స్పెక్టివ్ అండి. ప్రిలిమ్స్ కి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఇది. MIG 2021 జెట్ ఫ్లైస్ ఇన్ టు హిస్టరీ. లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ ఆల్రెడీ ఆర్టికల్ గురించి మనం డీటెయిల్ గా డిస్కస్ చేసాం, బట్ అగైన్ రిమెంబర్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ రీక్యాప్ బికాస్ ఇట్స్ న్యూస్. సో డిఫెన్స్ మినిస్టర్ కాల్స్ ఎయిర్క్రాఫ్ట్ సింబల్ ఆఫ్ ఇండియా రష్యా ties, and most importantly it's not just an aircraft or machine but a testament to deep ties between these two nations, and they bid farewell to this MIG 21 from its operational journey. And last of the MIG 21 jets belonging to number 23 squadron, nicknamed Panthers and everything. Just how it gonna, నేను మీకు ఆల్రెడీ చెప్పాను డిఫరెంట్ వార్స్ లో, ఈవెన్ రీసెంట్లీ ఆపరేషన్ సింధూర్ లో ఆల్సో ఇట్ వాస్ టేకెన్ part, and the credibility of this machine and the respect it holds on the hearts of air warriors is something phenomenal అని చెప్పి. So that's it అండి, nothing more than that. And yes, this role of MIG in 1971 war గానీ, కార్గిల్ వార్ గానీ, బాల్కోట్ ఎయిర్ స్ట్రైక్ గానీ, నేను మెన్షన్ చేసినట్టు ఆపరేషన్ సింధూర్ గానీ, it's a huge what it's called, the respect they are giving because of these flying into history farewell bid లో డెఫినెట్లీ డిస్కస్ చేస్తారు కదా. సో దిస్ ఇస్ వాట్ అబౌట్ దిస్ ఆల్. అంతకు మించి మరీ డీటెయిల్ గా వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ ఎస్ డిఫెన్స్ సెక్టర్ లో ఉన్నది వాట్ ఆర్ ద అదర్ రెలవెంట్ జెట్స్ ఒక్కసారి చూసుకుంటే సరిపోతుంది. దాట్స్ ఇట్ అండి. ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే న్యూస్ లో ఉన్నాయో, రెలవెంట్ మెయిన్స్ క్వశ్చన్స్ ని, ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ని నేను మన అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ట్రై టు ఆన్సర్ దెమ్ అండి. 150 వర్డ్స్ టు 250 వర్డ్స్ రాయడానికి ట్రై చేయండి. అండ్ ఆల్ దీస్ సినాప్సిస్ ఇన్పుట్స్ ఏవైతే ఇఫ్ దే ఆర్ గివింగ్ ఇన్ హిందూ ఆర్
ఎక్స్ట్రా ఇన్పుట్స్ ఏవైతే మనం ప్రొవైడ్ చేస్తున్నామో వాటిని కరెంట్ అఫైర్ నోట్స్లో రాసి 102% ట్రై టు రివైజ్ దమ్ రిపీటెడ్లీ అండి. అండ్ దిస్ ఈస్ ద వన్ వేర్ ద క్వశ్చన్స్ డైరెక్ట్లీ కమ్స్ అండి. నో నీడ్ టు డూ ఆల్ దిస్ దట్ 365 అది ఇది మ్యాగజైన్స్ అవసరం లేదు. డైలీ 1 hour రిగ్రెస్లీ ఒక రిచువల్ లాగా హిందూకి పెట్టండి. మోర్ దాన్ ఇనఫ్. యువర్ కరెంట్ అఫైర్స్, యువర్ ఆన్సర్ రైటింగ్, ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్ అండి. That's it. So have a fantastic day. Study well. Thank you so much.